అపవాదికి పట్టేంటిది పాపమే. ఆ పాపం ఒప్పుకొని విడిచిపెట్టినావు అనుకో, అపవాదికి నీ మీద ఉన్న పట్టేమవుతుంది, విరిగిపోతుంది. అప్పుడు నువ్వు బాగుపడతావు. కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని తలంపు ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా, వెనుక ద్వారా, చేష్ట ద్వారా, కోరిక ద్వారా, నడక ద్వారా దేవుడికి మనుషులు విరోధంగా ఏ పాపం చేసినాడో ఒక్కసారి నోట్లని కన్ఫెస్ చేయాలి. కళ్ళు మూసుకొని కన్ఫెస్ చేయాలి. ప్రభా నేను పాపిని అనొద్దు, ఏ పాపం చేసినావో చెప్పు దేవుడికి. ప్రభా పలానా ఒట్టికి తిన్నాను, పలానా వంటి 100 రూపాయలు ఇచ్చి తీసుకొని ఇవ్వలేదు, మీరు ఏమేమి పాపం చేసినారో మీకు దేవుడు గుర్తు చేసుకుంటే అవి దేవుడు కన్ఫెస్ చేయాలి. పక్కోటికి వినిపించాల్సిన అవసరం లేదు. మీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోండి చాలు. సో ఈ టైం ఏంటంటే పాపాలు ఒప్పుకునే టైం. విజ్ఞాపన కానీ, వందనాలు కానీ, స్తుతులు కానీ చెల్లించు. ఇది మీరు చేసిన పాపాలు ఒప్పుకోవాల్సినట్టు సమయం. కాబట్టి తలపు ధర మీరేమే పాపం చేశారు ప్రభా, నాకున్న చెడు ఆలోచన ధర ప్రభా, అన్ని ఆలోచన ధర తప్పు చేసిన క్షమించండి ప్రభా. వ్యభిచార తలపులు, దొంగతనం తలపులు, ఇవి ఏమేమి ప్రభా, ఇవన్నీ తలపులు చేసిన క్షమించండి ప్రభా. చూపులు ప్రభా, నీకు కళ్ళు ఇచ్చినావు, దేవుని ఒక దర్శనం చూడడానికి ఇచ్చినావు, కానీ నేను దేవుని ఒక దర్శనం కాకుండా ఎప్పుడు దూరదర్శనాలే చూస్తున్నావు ప్రభా, నాకు తప్పే క్షమించు ప్రభా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాం. పాపాలు ఒప్పుకునే సమయం ఇది, పాపాలు ఒప్పుకునే టైం. ఒకరు బంధకాలు తెగిపోవాలి అంటే పాపాలు ఒప్పుకోవాలి. ఎవరి పాపాలు వాళ్ళు ఒప్పుకోవాలి. ఈ రోజు విడుదల పొందుకోవాలంటే పాపాలు ఒప్పుకోవాలి. నెక్స్ట్ యేసుప్రభువుని జీవితం ప్రపంచం యేసయ్యా నా హృదయంలో రండి. ఎందుకంటే దేవుడు అంటాడు, హృదయం తడుతున్నాను, ఎవరైనా స్వరం విని తలుపు తీస్తే నేను మాలోకి వస్తాను. ఈ రోజు నీ జీవితంలో నీ ఓడలో ఇంతవరకు నువ్వు కష్టపడుతున్నావేమో, కానీ ఓడలో యేసుప్రభువు లేకుండా నువ్వు బాగా కష్టపడుతున్నావు, ఫలం రాకుండా ఫలం లేని కష్టపడుతున్నావేమో. ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో యేసుప్రభువు వస్తే ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా, ఇప్పుడు విశ్రాంతి తీసుకొని నీకు ఫలాలు ఇస్తాడు దేవుడు. ఫలాలు పొందుకోవాలంటే యేసుప్రభువు నుంచి ప్రభా నా తలంపుకు రండి యేసయ్యా, యేసయ్యా నా చూపులకు రండి యేసయ్యా, యేసయ్యా నా మాటలకు రండి యేసయ్యా, నా వెనుకలకు రండి, నా హృదయంలోకి రండి యేసయ్యా, నా జీవితంలో రండి యేసయ్యా, మా ఇంట్లోకి రండి యేసయ్యా, మా వ్యాపారంలోకి రండి యేసయ్యా, మా ఉద్యోగాలకు రండి యేసయ్యా, మా వివాహ జీవితంలో రండి యేసయ్యా, మా ఆరోగ్యంలోకి రండి యేసయ్యని పిలుద్దాం. రా యేసయ్యా, నా ఓడలకు రా యేసయ్యా. ఆ రోజు పేతురు ఓడలో వచ్చింది నిజమైతే నా ఓడలో రా యేసయ్యా. ఆ రోజు పేతురు ఓడలో వచ్చింది వాస్తవం అయితే నా ఓడలకు రా యేసయ్యా. రండి యేసయ్యా, రండి యేసయ్యా, నా ఓడలకు రండి యేసయ్యా, నా జీవితంలో రండి యేసయ్యా, రా యేసయ్యా. రైట్, అందరు కుడి హస్తాలు మీ నెత్తి మీద పెట్టుకున్నాను. కుడి హస్తాలు నెత్తి మీద పెట్టుకొని నేను చేసినట్టు ప్రార్థన చేయండి. నా ఇంటి పేరు మీద ఉన్న, నా ఇంటి పేరు మీద ఉన్న గట్టిగా ప్రతి శాపాన్ని యేసు నామములో ఇప్పుడే విరగొడుతున్నాను, విరగొడుతున్నాను, విరగొడుతున్నాను. నా ఇంటి పేరు మీద ఉన్న ప్రతి చేతబడి శాపాలను ఇప్పుడే యేసు నామములో విరగొడుతున్నాను, 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 విరగొడుతున్నాను. నా పేరు మీద ఉన్న ప్రతి చేతబడి శాపాలను ఇప్పుడే యేసు నామములో విరగొడుతున్నాను, 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 విరగొడుతున్నాను. నా పేరు మీద ఉన్న ప్రతి శాపాలను యేసు నామములో ఇప్పుడే విరగొడుతున్నాను, 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 విరగొడుతున్నాను. నా జీవితం మీద ఉన్న ఈ శాపాలన్నీ ఇప్పుడే యేసు నామములో విరగొడుతున్నాను, విరగొడుతున్నాను, విరగొడుతున్నాను. నేను ముందుకు సాగకుండా నా కాలం పట్టిన ప్రతి గొలుసులను, ప్రతి బంధకాలను ఇప్పుడే యేసు నామములో విరగొడుతున్నాను, 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 విరగొడుతున్నాను. నా కాలం కట్టిన ప్రతి బంధకాలు ఇప్పుడే యేసు నామములో విరగొడుతున్నాను, విరగొడుతున్నాను, విరగొడుతున్నాను. నా చెయ్యి ఏ పని చేయకుండా నా చేతి కట్టిన ప్రతి బంధకాలు యేసు నామములో ఇప్పుడే తెంచివేస్తున్నాను, తెంచివేస్తున్నాను, తెంచి
చేతులకు ఉన్న ప్రతి బంధకాలు ఇప్పుడే యేసు నామములో తెగిపోనుగాక, 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 తెగిపోనుగాక. నా మెడ మీద ఉన్న ప్రతి నాడి యేసు నామములో ఇప్పుడే విరిగిపోనుగాక, విరిగిపోనుగాక, విరిగిపోనుగాక. నా మెడ మీద ఉన్న ప్రతి చేతబడిన కాడి, అపవాది పెట్టిన ప్రతి కాడిలు యేసు నామములో ఇప్పుడే విరిగిపోనుగా, విరిగిపోనుగాక, విరిగిపోనుగాక, విరిగిపోనుగాక. నా మెడ మీద ఉన్న ప్రతి కాడులు, అపవాది పెట్ట కాడు, మనుషులు పెట్ట కాడులు, నన్ను నేను పెట్టుకున్నా ప్రతి కాడి యేసు నామములో ఇప్పుడే విరిగిపోనుగాక, విరిగిపోనుగాక, విరిగిపోనుగాక. నా మీద ఉన్న ప్రతి కాడులను ఇప్పుడే యేసు నామములో విరగొడుతున్నా, 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 విరగొడుతున్నా. నా నెత్తి మీద ఉన్న ప్రతి శాపాన్ని యేసు నామములో ఇప్పుడే విరగొడుతున్నా, విరగొడుతున్నా, విరగొడుతున్నా. నా నెత్తి మీద ఏలుబడి చేస్తున్నా ప్రతి దుష్ట శక్తులను, దాని ప్రవాహంని, దాని ఒత్తిడిని ఇప్పుడే యేసు నామములో నాశనమవుగా, నాశనమవుగా, నాశనమవుగా. నా నెత్తి మీద పెట్టిన ప్రతి మరణ కిరీటం, ముళ్ళ కిరీటం, దరిద్రమైన కిరీటాలు అన్ని యేసు నామములో విరిగిపోనుగాక, విరిగిపోనుగాక, విరిగిపోనుగాక. నా నెత్తి మీద ఉన్న ప్రతి పరిమాణాలే కిరీటాలన్నీ యేసు నామములో విరిగిపోనుగాక, విరిగిపోనుగాక, విరిగిపోనుగాక. అనారోగ్యమైన కిరీటాలు, దరిద్రమైన కిరీటాలు, రోగిష్టి కిరీటాలు, పాపిష్టి కిరీటాలన్నీ యేసు నామములో విరిగిపోను, విరిగిపోనుగాక, విరిగిపోనుగాక. నాకు ఒత్తిడికి గురి చేస్తున్న ప్రతి శాపాన్ని యేసు నామములో విరగొడుతున్నా, 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 విరగొడుతున్నా. నా ఆత్మకు, నా జీవానికి, నా శరీరానికి ఉన్న ప్రతి బంధకాలు యేసు నామములో ఇప్పుడే విరగొడుతున్నా, 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 విరగొడుతున్నా. నా మీద, నా కుటుంబం మీద చేయబడిన ప్రతి చేతబడి శాపాలను యేసు నామములో విరగొడుతున్నా, విరగొడుతున్నా, విరగొడుతున్నా. ప్రతి శాపాలు యేసు నామములో ఇప్పుడే విరిగిపోనుగాక, విరిగిపోనుగాక. నా మీద, నా కుటుంబం మీద ఏడుబడి చేస్తున్న ప్రతి శాపాలు ఇప్పుడే యేసు నామములో విరిగిపోనుగాక, విరిగిపోనుగాక. నా పిల్లల మీద పనిచేస్తున్న ప్రతి శాపం యేసు నామములో విరిగిపోనుగాక, విరిగిపోనుగాక. నా ఇంటికి ఉన్న ప్రతి బంధకాలు యేసు నామములో విరిగిపోనుగాక, విరిగిపోనుగాక. నా ఇంటికి ఉన్న ప్రతి బంధకాలు యేసు నామములో తెంచి వేస్తున్నా, తెంచి వేస్తున్నా, తెంచి వేస్తున్నా, తెంచి వేస్తున్నా. నా కుటుంబంకున్న ప్రతి బంధకాలు యేసు నామములో ఇప్పుడే, ఇప్పుడే యేసు నామములో తెంచి వేస్తున్నా, తెంచి వేస్తున్నా, తెంచి వేస్తున్నా. మా ఇంట్లో ఉన్న ప్రతి దుష్ట శక్తులను యేసు నామములో మా ఇంటిని విడిచి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. మా ఇంట్లో ఉన్న దరిద్రపాత్మ, దురాత్మలారా, మీ టైం అయిపోయింది. యేసు నామములో నా ఇంటిని విడిచి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. మా ఇంట్లో గొడవలు పెడుతున్నా దురాత్మలారా, మా దీవెనలను విక్కి వేస్తున్నా దుష్టశక్తులారా, యేసు నామములో నన్ను, నా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపో, 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 వెళ్ళిపో. మా ఇంట్లో రోగాలు రూపిస్తున్న రూప కూడా రోగాలను తీసుకొస్తున్న ప్రతి రోగిష్టాత్మ యేసు నామములో నీ టైం అయిపోయింది. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపో, 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 వెళ్ళిపో. మా ఇంట్లో ఉన్న వారికి తాగుడికి బానిస చేస్తున్నా, వ్యభిచారానికి బానిస చేస్తున్నా ప్రతి బంధకాలు ఇప్పుడే యేసు నామములో తెగిపోనుగా, తెగిపోనుగా, తెగిపోనుగా. నాకున్న ప్రతి
శత్రువు మా జీవితంలో గెలిచి తొలగిపోను కాక. నా జీవితంలో ఉన్న, నాకు తెలియకుండా నా జీవితంలో, నా ఇంట్లో నాకు అక్కబడి ఉన్న ప్రతి శత్రువు యేసు నామములో వెలుగులోకి వచ్చి పారిపో, వెలుగులోకి వచ్చి నాశనమవునుగా, నాశనమవునుగా. నా దీవెనలన్నీ మింగివేస్తున్న ప్రతి దుశక్తి ఇప్పుడే నా దీవెనలన్నీ కక్కివేసి నన్ను, నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, యేసు నామములో వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. నా కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నా, నా ఇంట్లో సింహాసనం వేసుకొని ఉన్న ప్రతి దుశక్తులను, ప్రతి దురాత్మలను ఇప్పుడే, ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో. నీ టైం అయిపోయింది, నీ టైం అయిపోయింది. యేసు నామములో నన్ను, నా కుటుంబాన్ని, నా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. మా ఇంట్లో గొడవలను, అనారోగ్యాన్ని రూపిస్తున్న కూడా రోగాలను తీసుకొస్తున్న దుష్టశక్తులారా యేసునామములో నా ఇంటిని విడో, యేసునామములో నా ఇంటిని, నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. నాకున్న ప్రతి శాపాన్ని యేసునామములో విరగొడుతున్నాను. నా ఇంట్లో ఉన్న ప్రతి దుష్ట జంతువులను, దుష్ట పక్షులను, దుష్ట పురుగులన్నీ యేసు అగ్నిలో కాలిపోనుగా, కాలిపోనుగా, కాలిపోనుగాక, కాలిపోనుగాక, కాలిపోనుగాక. నా ఇంట్లో, నా ఇంటి మీద, నా ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రతి దుష్ట జంతువులు, దుష్ట పక్షులు, దుష్ట పురుగులు అన్ని ఇప్పుడే యేసు అగ్నిలో దహించబడుగా, 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 దహించబడుగా. నా జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి దుష్టశక్తులన్నీ యేసు నామములో దహించబడుగా, దహించబడుగా, దహించబడుగా. ఇప్పుడే యేసు అగ్నిలో దహించబడుగా. యేసయ్యా నా ఆత్మ జీవోక్షణ, నా ఇంటిని, నా కుటుంబాన్ని నీ రక్తంతో కడగండి, నీ రక్తంతో కడగండి. యేసయ్యా నా జీవితంలోకి రండి, నా హృదయంలోకి రండి, మా ఇంటిలోకి రండి. అయ్యా మా ఇంటికి తాళం చేయండి, అన్ని నీకు ఇస్తున్నాను. ఇక మీద నుండి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని సమస్తం నువ్వు వెళ్ళండి ప్రభు. మా జీవితాల్లో అన్ని విషయాలను నీ చిత్తమే జరుగునుగా. ఒక మాట చెప్పి ఇంకో కొన్ని ప్రే చేయించి చూపిస్తాను. హల్లెలూయా. ఇంకో 10 నిమిషాలు ఉంది, 10 నిమిషాలు నీకు పోతిస్తాను. హల్లెలూయా. ఒకటి, దేవుడు ఏం చేశాడు? సాతానుని చిత్తగొట్టాడు. ఎస్, అవునా కదా? సాతానుని ఏం చిత్తగొట్టాడు దేవుడు? సాతాను తలను చిత్తగొట్టాడు. అవునా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంకో వాటర్ ఓకే, ఇది సంఘము, ఇది యేసు. ఓకే, తన ఎవరు? సంఘం ఏంటి? శరీరం. శిరస్సు ఏంటిది? యేసు. ఓకే, ఇది సాతాను అనుకోండి, సర్పం, సాతాను. ఓకే, ఇప్పుడు ఈ తల కదా, ఈ తల ఏం చేసింది? ఈ తలను చిక్కదు. అర్థమైందా? అర్థం కాలేదా? ఈ తలను ఏం చేసింది? పాముకి విషయం ఏడు ఉంటుంది, ఆ విషయం తలనే నరికేసినాడు. ఇప్పుడు ఏముంది? ఇది పుట్టి శరీరం. ఈ శరీరాన్ని ఆడుకోమని ఎవరికి ఇచ్చాడు దేవుడు? అర్థమైందా? అర్థమైతే మీరు కేకలేసు. ఇది సంఘము, ఇది యేసు ప్రభు, ఇది అపవాది. ఈ అపవాది తలను, ఈ తల నాశనం చేసింది. తల కొట్టుకొని ఈ తల నాశనం చేసింది. ఓకే, ఇప్పుడు ఈ శరీరానికి ఏం చేశాడు? ఈ శరీరాన్ని నాశనం చేయము. అవునా? అవునా కదా?
అర్థమైందా? ఇప్పుడు ఈ శరీరాన్ని నాశనం చేయాల్సింది ఎవరు? సంఘం అంటే ఎవరు? పాస్టర్ కదా. పాస్టర్ గారు మేమేమో దయ్యాన్ని పీల్చుకుంటాం, మీరు వచ్చి ఎలాగొట్టండి, మీకేం పని పాట లేదు కదా, మీరు వచ్చి ఎలాగొట్టి మేము తెచ్చుకుంటా ఉంటాం, మీరు ఎలాగొట్టండి, అంతే కదా. మీ చుట్టాలను మీరే ఎలాగొడతారు, మేమేదో ఎలాగొడతాం, అవునా కదా. ఏమన్నా రోమన్ 16:19 అంటాడు, శీఘ్రంగా అపవాదిని కాల కింద. ఎవరి కాల కింద? పాస్టర్ గారు కాల కింద. నమ్మి బ్యాప్టిజం పొందిన వారి వలన ఈ సూచక్రియలు పాస్టర్ వలన కదా. నా బైబుల్ అయితే లేదట, మీ బైబుల్ ఉందట. నువ్వు నమ్మి బ్యాప్టిజం పొందినావంటే పప్పడిన దయ్యాలు, నీ ఇంత దయ్యం, నీకు అధికారం. హల్లెలూయా. నీ ఇంత దయ్యం పోయిందనుకో తీసుకొచ్చి కానుక పాస్టర్ గారు. ఎందుకు తెలుసా? కరెంట్ బిల్ కరెంట్ ఎక్కడ వస్తుంది? ఈ కరెంట్ ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? సబ్ స్టేషన్ వస్తుంది కదా. నీకు పవర్ ఎక్కడ వస్తుంది? సంఘం కూడా వస్తుంది. ఇది వాడినప్పుడు నువ్వు ఏం చేస్తావు? కరెంట్ బిల్ కడతావు కదా. దురాకపోయినాక వెళ్తే అప్పుడు మళ్ళీ నీకు రాదు. హల్లెలూయా. అర్థమైందా? అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు ఎవరికి మీ ఇంట్లో ధైర్యం ఎవరైనా పడ్డారు? పిలిచింది ఎవరు? మీ చుట్టాలని ఎవరైనా పడ్డారు? మీ చుట్టాలు మీరే ఎలా పడ్డాలో మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు అర్థమైందా? కొంతమందికి ఉంటుంది, పాస్టర్ గారు ఎలా పట్టాలి కదా, నేను ఎలా పడతానేది, మన నాకేమో వస్తుందా, నా మీద పడుతుందా అంటే నువ్వు పిలుచుకున్నాక నువ్వే ఎలా పడుతుంది, మళ్ళీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నాకు ఇప్పుడు ఎవరు పిలిచారు? పాస్టర్ గారు పిలిచారు. మీరు వెళ్ళిపోమంటే నేను పోతానా? ఎందుకు? నాకు పిలిచింది ఎవరు కదా. పాస్టర్ గారు వద్దండి, ఆపేయండి, మేము ప్రసంగం అంటే నేను ఏం చేస్తా? పిలిచింది ఎవరు? మరి మీ ఇంత చుట్టాలు పిలిచింది ఎవరు? మీ చుట్టాలు మేము వెళ్ళగొట్టి పోతారు. అవి నేను ఒకసారి నా మీద దయ్యం వెళ్ళగొడతాను. అదేమంటుంది తెలుసా? దానికి ఇష్టం లేకుండా నువ్వు ఎందుకు వెళ్ళగొడుతున్నావు రా అంటున్నారు. అవును, మరి దానికి ఇష్టం నేను వెళ్ళగొడతాను, కరెక్టే కదా. మరి మీ చుట్టాలు మీరు పెట్టుకోవాలన్నప్పుడు మేము వెళ్ళగొడితే మా మీద పడుతుంది. హల్లెలూయా. దరిద్రాన్ని మీరు ప్రేమిస్తే మేమేం చేయాలి? హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా నేనేం చేపిస్తున్నాను? నేను చేపించేది మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? మీ ఇంటి కుక్కోడికి వచ్చి ప్రే చేసే కదా, మీ ఇంటి దగ్గర మీరేదో కొట్టుకుంటే మీరే ప్రశాంతంగా ఉంటుంది. మేము మనుషులమే 24 hours మీకు అలాగే కొట్టుకుంటాం, అవునా? కానీ మీరు 24 hours ఎప్పుడు అటాక్ అయినా మీరు రెడీగా ఉండాలి. వీళ్ళు సైనికులు. మీరెవరు? సైనికుడు. సైనికుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు? మన పోరాటం దేంతోని? అపవాదంతో. వాడు ఎప్పుడు వచ్చినా పొడిచేయాలి. వాడు నువ్వు వాడికి పొడి, లేకపోతే వాడిని నువ్వు కొడుతావు. ఏది వాడు డిసైడ్ చేస్తావు. నువ్వు వాడికి పని పెట్టు, లేకపోతే వాడికి పని పెట్టు. హల్లెలూయా. అర్థమైందా? రైటా? సో ఇప్పుడు కొంచెం ఇంకా గట్టిగా ఇప్పుడు ఎట్లా ఉండాలంటే, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అవుతున్నప్పుడు ఎట్లా కషీతో చేస్తారో, అరే ఈ రోజు నా దీవెన నువ్వు తీసుకుందని కషీతో వాటిని ప్రార్థన చేసి వెళ్ళబడ్డా. భర్త మీద ఒక తాగొచ్చుకోవడంతో మీకు ఏముంటుంది? నాకు చాలా దొరకదని అంటారు చూడు. ఆ పగ అంతా మీ భర్త మీద ఊహించుకుని ఆ దయ్యం మీద చూపి. ఎందుకంటే మీ భర్త మంచోడు కానీ మీ భర్త లోపల ఉన్నవాడే మంచోడు. మీ భార్య మంచిది కానీ మీ భార్య లోపల ఉన్నదే మంచిది. దాన్ని ఎలా కొట్టేస్తే మీ భర్త మంచోడు, మీ భార్య మంచిది. హల్లెలూయా. ఆదం మంచిది, అవ్వ మంచిదే, కానీ సర్పం మంచిది కాదు. ఆ సర్పం మీద తరిమేస్తే అయిపోతుంది. హల్లెలూయా. మీరు మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? రైటా? రైట్. మన ప్రేయర్ స్టార్ట్ చేద్దామా? యుద్ధం నిలబడి చేద్దామా, కూర్చొని చేద్దామా? రైట్. ఓకే. రైట్. ఒక చిన్న పాట పాడుకుంటా కళ్ళు మూసుకొని స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం అనుదినం దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో
నిన్నునే నిన్నునే విడువనేసు నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు స్తుతించెదని నామం దేవా అనుదినం స్తుతించెదని నామం దేవా అనుదినం. హల్లెలూయా. హల్లెలూయా. సరైన పెట్టుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో ఏ దయ్యం మీ శరీరం ఏర్పాటు చేసుకొని మీరే వెళ్ళబడుతుంది. కళ్ళు మూసుకొని ఇప్పుడు మీ కుటుంబంలో మీ ఇంట్లో ఏ దయ్యం ఉందో మీకు అర్థమైంది. దానికి మీరే వెళ్ళబడుతుంది. ప్రే చేయండి. దానికి వెళ్ళబడుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది ఎలా వెళ్ళబట్టాలో వెళ్ళబడుతుంది. ప్రే చేయండి. మీ బ్యాప్టిజం పొందిన ఈ సూచక్రియ నీకు లైసెన్స్ ఇవ్వబడ్డది. ఏసు నామములో నువ్వు వెళ్ళగొట్టి నీకు లైసెన్స్ వెళ్ళగొట్టు. నువ్వు నీ ఇంట్లో ఏది ఏర్పాటు చేస్తున్నాను వెళ్ళగొట్టు. వేస్తున్నావు వెళ్ళుకొని ఆజ్ఞాపించు. గర్భిలు చేస్తున్నా గర్భిలు ఆత్మ వేస్తున్నాము వెళ్ళుకో. అనారోగ్యం షుగర్ బీపీలు తీసుకొస్తున్నా దురాత్మ వేస్తున్నాను వెళ్ళుకో. క్యాన్సర్ తీసుకొస్తున్నా వేస్తున్నాను నా శరీరాన్ని విడు. గొడవలు పెడుతున్నా వేస్తున్నాను గొడవలు పెట్టాత్మ ఆయనకి వెళ్ళిపో. మీ ఆయన తాగుడు పద్ధతున్న తాగుడు ఆయన తాగు వేసినానికి బంధకాలు లేని వేస్తున్నాను తెగిపోండి. కొడుకుతుందా తెగిపోందట. వివాహం కావట్లేదా? వివాహం కానీ కూడా శుభకార్యాలు కానీ కూడా చేస్తున్నా ప్రతి దుశ్శక్తి ఆయన దగ్గర వెళ్ళిపో. తల భారంగా ఉందా? నా నెత్తి మీద కూర్చున్న దుష్టశక్తులు నీ టైం అయిపోయింది. విడిచెళ్ళిపో. నేను యేసుకు చెందిన దానిని. నేను యేసుకు చెందిన వాడను. నేను సర్వోన్నతుడ సర్వాధికారి సృష్టికర్తని వందనాలు చేస్తున్నాం ప్రభు. వీళ్ళ జీవితాలను ఏలుబడి చేస్తున్న ప్రతి బలవంతుని యేసు నామములో బంధిస్తున్నా. వీళ్ళ వివాహ జీవితంలో ఉన్న, వీళ్ళ ఆర్థిక జీవితంలో ఉన్న, వీళ్ళ ఆత్మ జీవితంలో ఉన్న ఎదుగని కూడా చేసిన ప్రతి దుశ్శక్తులు ప్రతి దురాత్మలను నాశనం యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నా. ప్రతి బలవంతుని బంధిస్తున్నా. వీళ్ళ ఇంట్లో సింహాసనం వేసుకొని కూర్చున్న ప్రతి దుష్టుడు ఆ సింహాసనం వేస్తూ నామములో నాశనం చేస్తున్నాం. ప్రతి బలిపీఠాలను నాశనం చేస్తున్నాం. ఆ బలిపీఠాలలో ఉన్న ప్రతి యాజకుడు వేస్తూ నామములో నాశనం అవుతుంది. ప్రతి చేతబడే నాశనం చేస్తున్నాం. వీళ్ళకి రావాల్సిన దీవెనలన్నీ ఆర్థికమైన దీవెనలన్నీ ఎవరెవరి చేతిలో ఇరుకబడిందో యేసు వాక్యం చేత విడుదల పొంది వీళ్ళకి వచ్చి ప్రార్థించును గాక. ప్రతి ఫైనాన్షియల్ కార్డ్స్ బ్రేక్ అవును గాక. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ యేసు నామములో విడుదల అవును గాక. శాంతి సమాధానం యేసు నామములో విడుదల. ప్రతి అప్పు యేసు నామములో క్యాన్సర్ అవును గాక. ప్రతి రోగం క్యాన్సర్, ప్రతి గొడ్డితనం యేసు నామములో కొట్టివేస్తు. ప్రభా నీ బిడ్డల్ని ఆయన మనసులో చాపి దీవించు, ఆశీర్వదించు. యాజక తండ్రి కుమార పరిశుద్ధాన్ని బ్లెస్ చేస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూర్చోండి. మనము ఇప్పటి వరకు దైవ వాక్యానుసారంగా మనలోను మన ఇంటిలోను శాపాలను మనమే వెలగొట్టిన యేసునామములో, మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం అంతటి యేసునామములో మరి వెలగొట్టిన శాపాలు, మన ఇంటిలో ఉన్న రోగాలు అన్నింటినీ యేసునామములో దైవజనం చెప్తుంటే మనమే ఆయన శక్తులు. హల్లెలూయా. వందనాలు. మరి ఈ వాక్యం ఇవన్నీ మన హృదయంలో పరిచయంగా మన మధ్యలో స్వామి గారు ఉన్నారు.
సెక్రటరీ గారు చిన్న ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత మరి మనము ఈ చర్చి ప్రతిష్ట దినోత్సవము మరి వినియోగించుకొని ఇంకో 2 రోజులు ప్రార్థనలు పెట్టాం. నిన్నటికి అయిపోయింది. ఈ దినం మరి ఈ చర్చి కట్టబడిన సంవత్సరం నుంచి ఈ వరకు దేవుడు ఏమేమి చేసిందో మనకు కొన్ని విషయాలు మరి మేడం గారు చెప్తుండగా మనం ఒకసారి కృతజ్ఞత చెల్లించి మనము మరి భోజనాలు ఉంటాయి. తర్వాత సాయంకాలం వేళలో మరి సార్ ఉంటారు. మన అంశం నా కుమారుడా నీ హృదయం నాకు అక్కడ స్వస్థత ప్రార్థన చేస్తారు. దయ్యాల నుండి విడుదల ఎలా జరుగుతాయో ఆయన దైవజనులు ప్రార్థన చేస్తారు. అనేక మంది సార్ ప్రార్థన చేస్తారు. పాపం వచ్చి కొన్ని విషయాలు చెప్తారు. మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. పరిశుద్ధమైన ప్రేమన్న మా తండ్రి, జీవముల దేవ, సర్వోన్నతుల సర్వాధికారుల నా తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా. అయ్యా ప్రభు మా తండ్రి నాయన ఈ మధ్యాహ్న కాల సమయం దేవా, అయ్యా దైవజనులు, అయ్యా పెద్దలు ప్రభు మా తండ్రి, నీ యొక్క దాసుడు ప్రభు దూర ప్రాంతం నుండి వచ్చి అయ్యా ఈ తండ్రి ఏదైతే మాకు కావలసినటువంటి వర్తమానం మాకు అందించి అయ్యా సాతాను ఏ రకంగా జయించాలన్నటువంటి అయ్యా తండ్రి మాకు చూపించినటువంటి దైవజనులు, అయ్యా కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి యొక్క దైవజనులు తండ్రి నీ నామం ద్వారా ఆయన మాతో మాట్లాడిన విధానం కొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి. అయ్యా మా గృహాల్లో తండ్రి, మా హృదయాల్లో, మా మనసులో ఉన్నటువంటి సాతాను శోధనలన్నింటినీ తొలగించుకోవడానికి నా తండ్రి నీ కృప ద్వారా నా తండ్రి మా శరీరాల్లో ఉన్నటువంటి ప్రతి దురాత్మను వెళ్ళగొట్టేటువంటి శక్తిని మాలో ఇచ్చినందుకు నీకు మన స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మీరు గొప్ప రక్షకుడు నా ప్రభాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి. అయ్యా మరి ఇక్కడ మీరు అయ్యా తండ్రి మందిరంలో మోకరించినటువంటి నీ ప్రతి బిడ్డకు అయ్యా తండ్రి దురాత్మలు ఎత్తలు కొట్టేటువంటి కృపా వారికి నీ శక్తి వరకు అనుగ్రహించాడు దేవా నా తండ్రి. ఆనాడు ఆదాము అవ్వలు తండ్రి ఆ యొక్క సర్పం ద్వారా నా తండ్రి పాపపు ఊపిలోకి తిప్పినటువంటి అయా మరి ఈ రోజు మనము ఆ యొక్క సాతాను దురాత్మ ద్వారా నా తండ్రి అయా మనం ఈ లోకంలో నా తండ్రి ఒక పాపులుగా జన్మించబడ్డాము నా తండ్రి. అయా మరి ఆ యొక్క పాపము నుండి విడుదల కొరకు మనకు లోక రక్షకుడు వచ్చినటువంటి మన గొప్ప దేవుడు మనకు ఉన్నాడు అని వెలిగి ఆ దురాత్మను వెళ్ళగొట్టేటువంటి శక్తి ఈ దినము మనకు ఈ దైవ దేవుల ద్వారా మనకు అయా దేవుడు మనకు కల్పించినటువంటి నీ కృపను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నా తండ్రి. ఇక్కడ మోకరించినటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డలు తండ్రి అయా వారి శరీరంలో ఉన్నటువంటి వారి గృహాల్లో ఉన్నటువంటి దురాత్మలను సాతాను శక్తి శోధనలన్నీ మీరు వెళ్ళగొట్టండి నా ప్రభు స్తోత్రాలు అయ్యా. అయా ప్రతి కుటుంబంలో తండ్రి సంతోషాలతో అయా నీ నామం చేత ఆశీర్వదించబడేటువంటి ధన్యత ప్రతి బిడ్డలు దయచేయమని మా ప్రభువుని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. మంచిది. మరి మన మధ్యలో అంతా మేడం గారు ముందుకు వచ్చి వారు అది చర్చ్ మనకు ఎలాంటి సమయంలో దేవుడు మనకి ఇచ్చినాడు, ఎన్ని సంవత్సరాలు మనం ఏ మేలు పొందుకున్నాం అనే విషయాలు చెప్పినప్పుడు మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. ముగించు. ప్రభునామమునందరి వందనాలు. ఈ యొక్క మందిరం ప్రతిష్ఠ చేసి ఇది 13వ సంవత్సరం. 12 సంవత్సరాలలో దేవుడు ఎంతో కృప చూపి దినదినము ఈ సంఘాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చినారు. ఇక్కడైతే ఒకప్పుడు సంఘం లేనప్పుడు మరి సేవకులు అనేకులు నడిపించబడి అప్పుడు ఫ్యాక్టరీ కూడా మనకి క్లోజ్ అయిపోయి ఉండడం వల్ల కరెంట్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు. అయినా దేవుడు ఈ యొక్క స్థలాన్ని ఎంతో ప్రేమించి మరి ఆ సేవకులను పంపించినారు. వారు ఎంతో కష్టపడి ప్రార్థించి మరి ఒక మార్గంలో దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి వాళ్ళు ప్రయాసపడినారు. ఆ ప్రయాసం ఫలితంగా ఇప్పుడు ఈ స్థితిని చూస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా మరి సంఘం కొరకు ఎంతో ప్రార్థించి ఒకప్పుడు ఇక్కడ మందిరం లేనప్పుడు
సేవకుడు, స్థిరమైన సేవకుడు లేనప్పుడు ఎంతో ప్రార్థించాం అందరూ, సంఘంలో ఉన్నటువంటి వారందరూ. మరి అంతకుముందు నడుచుకుంటూ వెళ్ళేది, అక్కడ ఎన్టీపీసీలో చర్చ్ ఉన్నప్పుడు అందరు నడుచుకుంటూ వెళ్ళేది. ప్రభా మాకు ఇక్కడే సంఘం కావాలయ్యా, మాకు దయచేయి ప్రభా అని ప్రార్థించినప్పుడు దేవుడు మరి ఈ యొక్క సంఘాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రేమించి దేవుడు మందిరం కట్టడానికి దేవుడు మార్గం తెచ్చినారు. మరి మొన్నటి వరకు కూడా చూస్తే చెప్పాలంటే చాలా ఉన్నాయి, కొన్ని ఈ సంవత్సరంలో చేసినటువంటివి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతి చేయడానికి ఈ యొక్క సాక్ష్యాన్ని చెప్తున్నాం. ఈ యొక్క స్థలంలో ఈ చర్చ్ నిర్మాణం జరిగిన తర్వాత మరి ఎట్లా ఉండేదంటే, ఈ పైన ఇది లేదు, రేకులు ఉన్నాయి పైన ఇప్పటికీ. అయితే వర్షం పడ్డప్పుడు ఏం జరిగేదంటే ఇందులో నుంచి గోడల్లో నుంచి గండు చీమలు వచ్చేవి, చాలా అంటే చాలా వచ్చేవి. ఈవినింగ్ స్కూల్కి నుండి వచ్చిన తర్వాత ప్రేయర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఒక దినాన ఆ చీమలు మొత్తం మందిరం నిండా ఆ చీమలను చూసినప్పుడు ఒక్కసారి ప్రాణం అంతా ఒకలాగా అయిపోయింది. అప్పుడు అంకులు, నేను, ఒక 2 పిల్లలు కలిసి వాటిని ఊడుస్తూ ఉంటే ఎక్కువ అవుతుంది. అట్లా చాలా నెలలు సఫర్ అయినటువంటి పరిస్థితి ఉండే. మరి దాని కొరకు కూడా సంఘము ప్రార్థించిన, ప్రభా మేము ప్రశాంతంగా మీ మందిరంలో ప్రార్థన చేసుకోవాలయ్యా, మాకు టైల్స్ దయచేయండి ప్రభా అని ప్రార్థించినప్పుడు కొన్ని సంవత్సరాలుగా చేసాం ఈ ప్రార్థన. దేవుడు కృప చూపి మరి అద్భుతంగా ఈ సంవత్సరంలో ఈ టైల్స్ వేసుకోవడానికి దేవుడు కృప చూపినారు. అందరిని బట్టి దేవుడు వందనాలు చెల్లిస్తున్నాం. అట్లాగే ఈ పైన ఆ ఎండాకాలం వచ్చిందంటే అసలు మందిరంలో అడుగు పెట్టాలంటే భయంకరమైన వేడి. దేవా మాకు చల్లదనం కావాలన్నప్పుడు మరి దేవుడు పెద్దల ద్వారా ఆ ఆలోచన కలిగించి ఈ యొక్క పైన ఇది సీలింగ్ చేయడం అనేది ఈ సంవత్సరంలో జరిగినటువంటిది. సో చల్లదనాన్ని ఇచ్చాడు, కింద టైల్స్ని ఇచ్చాడు. తర్వాత సేవకుడు మాట్లాడడానికి మరి ఒక ప్రత్యేకంగా ఒక పోడియం కావాలయ్యా అంటే పోడియం ఇచ్చాడు. ఇంక ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు రక్షణ పొందాలనేది మెయిన్గా సంఘం యొక్క గోల్ ఉంటుంది ప్రతి సంఘానికి. సో అది ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కొత్తగా అయితే 2 కుటుంబాలు, అంటే నయోమి అమ్మగారు రాలేదు కానీ వాళ్ళు ఎఫ్సిఐలో RFCL నుంచి వస్తున్నారు, వాళ్ళని దేవుడు నడిపించాడు. ఇంకా కొంతమంది అన్ని వస్తున్నారు, అంటే అనారోగ్య పరిస్థితిని బట్టి వస్తున్నారు, ఇంకా కంప్లీట్గా రక్షణలోకి రాలేదు కానీ వారు కూడా దేవుడు నడిపిస్తాడనే నమ్మకం ఉంది. అట్లా ఈ ప్రాంతంలో దేవుడు మార్గం తెరిచింది. దేవుడు మందిరానికి వచ్చి అంతకుముందుకు రాకపోయేది. ఇప్పుడు ఎవరైనా జ్వరం వస్తే పాస్టర్ అయ్యే మాకు ప్రార్థన చేయండి అని వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తున్నారు. ఇంకా కంప్లీట్గా రక్షణ పొందే విధంగా దేవుడు తప్పకుండా వాళ్ళని దర్శిస్తాడు, ప్రార్థనకు జవాబిస్తారు. మరి ఈ సంఘంలో దేవుడు ఈ విధంగా మరి అన్ని సమకూరుస్తున్నాడు. ఈ యొక్క వార్షిక సభల ద్వారా సువార్త ప్రకటించడానికి ఈ సంఘం, అంటే ఈ చిన్న సంఘానికి అది అసాధ్యమైన పని, కానీ దేవుడు ప్రతి సంవత్సరం దీన్ని సాధ్యపరుస్తున్నారు. మరి నమ్ముతారా, ₹1 లేకుండా ఈ వార్షిక సభల కొరకు ప్లాన్ చేసి దేవుని మీద భారం వేసి ముందు ఒక 1 నెల రోజులు ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన చేసిన తర్వాత అంటే కంప్లీట్గా ఎక్కువగా 1 నెల రోజులు ఉంటుంది. తర్వాత ఒక 6 months నుంచే మొదలు పెడతారు అంకులు. ఒక 1 నెల రోజులు మాత్రం బాగా ఎక్కువగా చేసి ఎక్కువ ఫోకస్ దాని మీద ఉంచుతాం. ఎందుకంటే సువార్త ప్రకటించబడాలి, ఈ ప్రాంతం రక్షణ పొందాలని. మరి ఈ ప్రారంభిస్తే దేవుడు అద్భుత రీతిగా అసలు ఎక్కడి నుంచి వెళ్ళి సహాయం వస్తుంది, ఎట్లా, అదంతా దేవుడి అసలు అద్భుతమైన కార్యం. ఈ చిన్న సంఘానికి ₹1,00,000 ఖర్చు పెట్టి ఈ వార్షిక సభల ద్వారా దేవుడి సువార్త అందించబడుతుందంటే అసలు అది నమ్మశక్యంగా ఉంటుందా? కానీ దేవుడి యొక్క అద్భుత కార్యం అది. ఒక్కటే ప్రార్థన చేస్తాం ఈ సంఘంలో, ఏమనంటే ప్రభువా మీ కార్యాన్ని జరిగించుకోండి, మా ఆశ మీరు మాకు ఇచ్చిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు రక్షణ పొందాలి, ఇంకా అనేకులు రక్షణ పొందాలి, అది మేము చేస్తున్నామయ్యా, మేము ప్రార్థిస్తున్నాం, మీ కార్యాన్ని మీరు జరిగించుకోండి అన్నప్పుడు దేవుడు అద్భుతంగా సహాయం చేస్తూ మరి నడిపిస్తున్నాడు. నిన్నటి దినాన కూడా ఎంతో దేవుడు మరి పాస్టర్ అంకుల్ని, సుధాకర్ అయ్య గారిని వాడుకొని అద్భుతంగా సువార్త ప్రకటింపజేసినారు. మరి అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఇక్కడ మరి సంఘ కాపరి స్థిరంగా ఉండాలన్నప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు అంకుల్ని
పంపించినారు. సంఘ కాపరికి ఒక గృహం కావాలయ్యా. ఇక్కడ అంతా ఎట్లా ఉండేదంటే చాలా చెట్లు ఉండేది. అంకుల్ వచ్చిన కొత్తలో అయితే నక్కల సౌండ్లు ఇట్లా అసలు అప్పుడు ఆ టైంలో రూమ్ లేదు, అంకుల్కి రూమ్ లేనప్పుడు అంకుల్ ఒక్కరే, నేను చుట్టూ ప్రహారీ కూడా లేదు, పాములు నక్కలు ఇవన్నీ ఉన్నా కూడా సేవకుడి యొక్క ప్రార్థన కూడా ఎంతో, అసలు సేవకుడిని దేవుడు ఇక్కడ నిలబెట్టి సంఘాన్ని ఇంత వృద్ధి చెందిస్తున్నారు. సేవకుడు మరి ఆ రాత్రికాల సమయంలో ఒంటరిగా పడుకుంటూ మరి ప్రార్థించినారు. మరి దానికి ఫలితాన్ని కూడా చూస్తున్నాం. దేవుడు సేవకుడి ద్వారా సంఘాన్ని ఇంకా దినదినం వృద్ధి చెందిస్తున్నారు దేవుడి మార్గంలో నడుచుటలో. మరి ఇప్పుడు అందరూ భారం కలిగి ప్రార్థిస్తూ సంఘము ఇంకా ముందుకెళ్లే విధంగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇంకా నూతన ఆత్మలు రావాలి, సంఘం ఇంకా నింపబడాలనేది సంఘం యొక్క మరి ఆశ. మరి ఈ విధంగా దేవుడు ప్రతి ఒక్కటి సమకూరుస్తూ ఉన్నాడు. దేవుడికి అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి ఈ విధంగా వృద్ధి చెందించినారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘం అంతా కూడుకొని ప్రార్థించాలంటే ఒక మంచి స్థలం కావాలి. దాని కొరకు దేవుడు ఈ స్థలాన్ని ఏర్పాటు చేశాడు. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వేడి ఉండద్దయ్యా అంటే ఇది ఇచ్చారు, కింద మరి చీమలు వస్తున్నాయా అంటే ఇది ఇచ్చారు. ఇప్పుడు అందరం ప్రశాంతంగా కూర్చొని, మరి అంతకుముందు ఇట్లా కింద కూడా కూర్చునే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు కిందైనా కూర్చొని ప్రార్థన చేసే విధంగా దేవుడు అద్భుతంగా సహాయం చేసినారు. అందుని బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో దేవుడి సంఘానికి చేసిన ఆ మేలులను బట్టి మేము స్తుతిస్తున్నప్పుడు మరి అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మాతో పాటు మీరు స్తుతించాల్సిందిగా మనం చేస్తున్నాను. ఒకసారి అందరం కలిసి దేవుణ్ణి స్తుతించేద్దాం. ప్రభా, ఈ సంఘానికి మీరు అంటే వచ్చిన వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతే సంఘానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలని మీరు చెల్లించాలి. మేము సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులం అందరం మనము స్థుతి చెల్లిద్దాం. ప్రభా, మాకు ఈ స్థితిని ఇచ్చినందుకు వందనాలని ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. సమయంలో తండ్రి ఈ యొక్క ప్రాంతాన్ని మీరు ఎంతో ప్రేమించారయ్యా తండ్రి. ఈ స్థలంలో ఉన్నటువంటి మమ్మల్ని మీరు ఎంతో ప్రేమించినారు నాయన ప్రభా. మరి అందుకే ఈరోజు మేము ప్రశాంతంగా నాయన తండ్రి ఈ సన్నిధికి వచ్చి ప్రార్థించగలుగుతున్నాం, స్థుతించగలుగుతున్నాం. ప్రతి అవసరత తీరుస్తున్నాం నా తండ్రి. మాకు ఎంతో కంఫర్ట్ ఇచ్చినారు. మరి ఈ యొక్క స్థలంలో మేము అనేకులను ప్రార్థించడానికి ఈ విధంగా ఉండాలి నాయన తండ్రి. నడిపిస్తున్నటువంటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి మందిరంలో స్థితిని వందనాలు, శీలం వందనాలు తండ్రి. నాయన ఎక్కువ పోలీలు అనుగ్రహించినారు వందనాలు, మిక్సర్ బోర్డు ఇచ్చినారు వందనాలు. సంగీతంతో మిమ్మల్ని స్థుతించాలని మేము ఎంతో ఆశపడినాము, ఒక అనుగ్రహించినారు తండ్రి. మీకు వందనాలు. ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ద్వారా తండ్రి ఇంకా ఈ మందిరానికి రాలేనటువంటి వాళ్ళకు ఈ యొక్క మాటలు వెళ్ళాలి, వాళ్ళ చెవి యొక్కకు వెళ్ళాలి తండ్రి, వారి యొక్కకే వెళ్ళాలని మనం తండ్రి ప్రార్థించినప్పుడు కృపతో ఆయన తండ్రి సంఘం యొక్క ప్రార్థన అంగీకరించి ఆయన తండ్రి అన్ని అనుగ్రహిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి అవసరతను తీరుస్తున్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఈ మందిరంలో ప్రశాంతంగా కూర్చొని ప్రభా మీ గుడిలో మేము కూర్చున్నట్టుగా తండ్రి మేము కూర్చునే విధంగా మాకు ఈ యొక్క స్థలాన్ని అనుగ్రహించినందుకు వందనాలు. ఆయన మీ మార్గంలో ఆయన నడిపించడానికి సేవకు అనుగ్రహించినారు వందనాలు తండ్రి. ఆయన మీ మార్గంలో స్థిరము పట్టడానికి తండ్రి నిత్యం మీ సేవకుని ద్వారా మార్గం చూపిస్తూ నడిపిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ యొక్క సంవత్సరంలో నేను మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనుగ్రహించిన ప్రతి నూతన ఆత్మను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి వస్తువును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. ఈ 12 సంవత్సరాల జీవితంలో నాయన తండ్రి ఈ యొక్క ప్రాంతానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. ఈ ప్రాంతానికి అంతటికి ఈ మందిరం నాయన తండ్రి నాయన ప్రభా రక్షణలో నాయన తండ్రి మార్గమును చూపించేటువంటి మందిరముగా నేను మిమ్మల్ని ప్రకటించే మందిరంగా ఉండటకు సహాయం చేయండి. ఆయన ప్రభా ప్రతి అవసరతలను మీరు తీర్చినందుకు వందనాలు. ఈ విధంగా సువార్త చెప్పడానికి ప్రభా వార్షిక సభలను ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఆయన కృప చూపినారు వందనాలు. ప్రతి అవసరతను తీరుస్తున్నారు వందనాలు. ఇప్పటికీ నాయన మేము ఊహించే విధంగా తండ్రి నలుదిక్కుల నుంచి మీ సహాయం రావాలి అని ప్రార్థించినప్పుడు ప్రభా మేము ఊహించని ప్రాంతాల నుండి నాయన మీరు మాకు సహాయం అందిస్తున్నారు వందనాలు తండ్రి. నాయన చిన్న మంద భయపడకూడదని ప్రతిసారి మాట్లాడుతూ తండ్రి నీ సేవ చేయడానికి చిన్న మందులో మమ్మల్ని మీరు వాడుకుంటున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఇంకా ఇప్పటికీ మీరు కానుకలు
నాయన పంపిస్తూనే ఉన్నారయ్యా, అనేకులను ప్రేరేపిస్తూ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మీ సువార్త ఘనంగా ప్రకటించడం ఈ చిన్న సంఘాల నుంచి వచ్చినందుకు వందనాలు ప్రభు. మీ ఘనమైన నామాన్ని ప్రకటించడంలో మమ్మల్ని నిలబెడుచున్నందుకు స్తోత్రాలు తండ్రి. మీ కృపకు వందనాలయ్యా. మీరు అనుగ్రహించిన ప్రతి ఆయన తండ్రి వస్తువును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నాయన ఈ వస్తువులు మీ సేవలు బలంగా వాడబడడానికి, సంఘంలో ఉన్న మేమందరము బలంగా వాడబడడానికి మీ కృపను మీరు తప్పుగా అనుగ్రహిస్తారని నమ్ముచు విశ్వసిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇక ముగించుకోబోతున్నాం. సాయంకాలం గొప్ప సువార్త 6 గంటలకే రావాలి. 6 గంటల నుండి 9 గంటల వరకు మరి కార్యక్రమం ఉంటుంది. దైవజనులు మన మధ్య ఉంటారు. ఆయన సువార్త ప్రకటిస్తూ అనేక మంది రోగుల కొరకు కూడా ప్రార్థన చేస్తారు, విడుదల కొరకు ప్రార్థన చేస్తారు. మనము మరి గొప్ప దైవజనులను పిలిపించుకున్నాం. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి వాడబడుతున్న దైవజనులు మంచిది. మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మరి దైవజనులు సాయంత్రం కొరకును ఇప్పుడు జరిగిన వాటి కొరకును మన కొరకు ప్రార్థన. అందరూ తల నుంచి కలుసుకుంటే చివరి ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా, గడిచిన 2 రోజులన్నీ ఈ కోరికలు ఉండి నువ్వు చేసిన అద్భుతాలకి నీ వందనాలు చేస్తున్నాను. హల్లెలూయా ప్రభా. ఈ ప్రేయర్ మీటింగ్స్ 3 డేస్కి ఎవరైతే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారో, ప్రేయర్స్గా సపోర్ట్ చేశారో, పని చేస్తూ సపోర్ట్ చేశారు, కనిపించి కనిపించకుండా ప్రభా హిడెన్ లెవెల్గా సపోర్ట్ చేశారు, వాళ్ళందరినీ బట్టి నీకు వందనాలు చూస్తున్నాను. వాళ్ళందరినీ మీ రాజ్యంలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు కూడొచ్చిన ప్రభా, నిన్న మొన్న ఈ రోజు కూడొచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. వాళ్ళ ఆశతో నీ ఎదుకు వచ్చినాను. నీ వాక్యం సెలవిస్తుంది, భారం వచ్చిన సమస్యలు నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ప్రభావ నువ్వు విశ్రాంతి కూడా దయచేయండి. వాళ్ళ భారాన్ని వేస్తున్నాము, తొలగిపోను కాక. గడిచిన 12 సంవత్సరాలు ప్రభా ఈ సంఘాన్ని ప్రభా నీ 12 శిష్యులు కాపాడినట్టు ఈ 12 సంవత్సరాలు ఈ సంఘాన్ని కాపాడుకున్నాను. 13వ సంవత్సరం అయినా ప్రభా మీ సంఘం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించును గాక. ఈ సంఘానికి రావడానికి ఉన్న ప్రతి కానలైజ్ మైండ్ని బ్రేక్ చేస్తున్నాం. ఈ సంఘానికి రానియకుండా అడ్డుకున్న ఎరుపు గోడలను ఏస్తున్నాంలో కూలిపోను గాక. ఏస్తున్నాంలో అనేక మంది వచ్చి రక్షణ పొందుగా వారిలోగా కవిని గ్రహించురు గాక. ఈ సంఘం కళలు దర్శనములు కలుగుదురు గాక. ప్రభా మీరే కార్యం చేయమని, రక్షణ కార్యాలు జరిగించుకోమని, ఈ ప్రాంతంలో రక్షణ కార్యాలు జరగనీయకుండా ఏలుబడి తీసుకున్న ప్రతి దుష్టకులన్నింటినీ ఏస్తున్నాంలో బంధిస్తున్నాం. ఏస్తున్నాంలో రక్షణ కార్యాలు జరుగును గాక, అద్భుతాలు జరుగును గాక. అయ్యా నీ దాసుని బాగా వాడుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి, సంఘస్థులు దీవించండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. అయ్యా ఇంతకు నడిపించిన కాబట్టి వందనాలు. విత్తబడిన వాక్యము అది మంచి మీద నాటబడి ఉపజంతుల 100 ఫలింపచేయమని. అయ్యా భోజనం మెచ్చుడుగా ప్రతి భోజనం దీవించండి. 5 రొట్టెలు 2 చేపలను దీవించండి. భోజనం సిద్ధపరచమని ఆశీర్వదించు, వాళ్ళ కుటుంబాన్ని దీవించమని. అయ్యా సకల ఘనత మహిమ నీకే తెలుసు. సాయంకాలం కలిగే ప్రభా, సాయంకాలం చివరి పుణ్య ప్రభావ మరి దాంట్లో మీరుండి మీరే కార్యం చేయమని సకల ఘనత మహిమ నీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన నడిపించున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేర్చబడును గాక. మా కావలసిన ఆహారం దయచేయండి. మా నష్టపరిచిన కర్మాలను క్షమించు. మమ్మల్ని శోధనకి ఏకాదశికి తప్పించు. ఎందుకు రాజ్యం, శక్తి, బలం, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన పేరు మన యేసుక్రీస్తు ప్రేమ శరీర కష్టమైన కాంతులయ్యి పరిశుద్ధాత్మని సాహసం సకల పరిశుద్ధులు మనందరికీ ఇప్పుడు ప్రవర్తించున్నాక. హల్లెలూయా. నా సాక్ష్యం చెప్పాలంటే 2 గంటలు పడుతుంది, కానీ ఒకటి సమయం ఇస్తే గంట సేపట్లో పరలోకము నరకము మీకు వివరించగలను. ఎందుకంటే దేవుడు నాకు పరలోకం ఎలా తీసుకెళ్ళాడు, నరకం ఎలా తీసుకెళ్ళాడో చెప్పి వివరించగలను.
అంటే 7:30కి నాకు మైక్ ఇస్తే 9 లోపల క్లోజ్ చేయాలి. ఓకే. 7:30కి నాకు మైక్ ఇస్తే నా సాక్ష్యము, వాక్యము, ప్రేస్ 3 నేను 9 లోపల క్లోజ్ చేయాలి. ఓకే, గాడ్ బ్లెస్. ఓకే, దేవుని స్తోత్రం. మరి నాకు ఒక వాగ్దానం చేయండి, మన కుటుంబాలు కాబట్టి ఏంటిదో చెప్పండి. ఒక్కరు తీసుకురండి, ఎందుకంటే దైవజనం పిలుచుకున్నాం. మన ఇంటి పక్క పొంటి వాళ్ళు వీళ్ళు కానీ అందరూ తీసుకెళ్ళాలి. దేవునికి వందనాలు చెల్లిద్దాం. మంచిది. ఇప్పుడు మా డాక్టర్ గారు ఉన్నారా? అమ్మ నాన్న దగ్గర మీరే అక్కడికి కొంచెం వెళ్తే బాగుంది. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మీరైతే ఆ భోజనాలు ఏర్పడతాయి. పెద్దలు వెళ్ళి భోజనాలు వాళ్ళు మా వారి కొరకు ప్రార్థన. ఎవరైనా ఇంకెవరైనా